హాయ్ ఎవరీవన్, దిస్ ఇస్ ఉదయ్. వెల్కమ్ టు ఉదయ్ స్టడీ సర్కిల్. మనం సైనిక నవోదయ వాళ్ళకి సంబంధించి అండ్ ఆల్సో ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వాళ్ళకి సంబంధించి మనం ఈరోజు సింప్లిఫికేషన్స్ గురించి డిస్కస్ చేస్తూ ఉన్నాం. ఆ సింప్లిఫికేషన్స్లో బిఫోర్ క్లాస్లో మనం దేని గురించి డిస్కస్ చేస్తామంటే బాట్మాస్ రూల్ గురించి, అది ఎలా ఉంటుంది, ఎలా ఇవ్వాలి ప్రియారిటీస్ అనేది బిఫోర్ క్లాస్లో చెప్పుకున్నాం. ఇప్పుడు దాని మీద ప్రాబ్లమ్స్ ఎలా వస్తాయి అంటే బేసిక్ టు అడ్వాన్స్, అంటే చిన్న స్మాల్ ప్రాబ్లం నుంచి బిగ్ ప్రాబ్లమ్స్ ఎలా వస్తే ఎలా చేయాలి, ఫస్ట్ ప్రియారిటీస్ దేనికి ఇవ్వాలి, ఆ ప్రియారిటీస్ని బేస్ చేసుకొని ఎలా ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి అన్న విషయాన్ని ఇప్పుడు మనం డిస్కస్ చేస్తాం. ఓకేనా? బాట్మాస్ రూల్ గురించి బ్రీఫ్గా ఒకసారి చెప్పుకున్న తర్వాత క్లాస్లోకి ఎంటర్ అయిపోతాం, ప్రాబ్లమ్స్ చేద్దాం. ఓకేనా? ఒకసారి చూడండి, ఇక్కడ బాట్మాస్ రూల్లో ఫస్ట్ ప్రియారిటీస్ దేనికి ఇస్తాం, మనం వినికులంకి ఇస్తాం. వినికులం అంటే ఏంటి? బార్ దేనికైతే ఉంటుందో దానికి ఇస్తాం ఫస్ట్ ప్రియారిటీ. సెకండ్ ప్రియారిటీ దేనికి ఇస్తాం? బ్రాకెట్స్కి ఇస్తాం. బ్రాకెట్స్లో కూడా 8 టైప్స్ ఆఫ్ బ్రాకెట్స్ ఉన్నాయి, 3 టైప్స్ ఆఫ్ బ్రాకెట్స్ ఉన్నాయి. ఒకటేమో స్మాల్ బ్రాకెట్, ఒకటేమో ఫ్లవర్ బ్రాకెట్, అండ్ ఆల్సో థర్డ్ వన్ ఏంటి? స్క్వేర్ బ్రాకెట్స్. ఆ బ్రాకెట్స్లో కూడా ఫస్ట్ ప్రియారిటీ దేనికి ఇచ్చాము? స్మాల్ బ్రాకెట్స్కి ఇచ్చాం. సెకండ్ ప్రియారిటీ దేనికి ఇచ్చాం? మనం ఫ్లవర్ బ్రాకెట్స్కి ఇచ్చాం. థర్డ్ ప్రియారిటీ దేనికి ఇచ్చాం? మనం స్క్వేర్ బ్రాకెట్స్కి ఇచ్చాం. ఆ బ్రాకెట్స్ తర్వాత దేనికి ఇస్తాం? నెక్స్ట్ ప్రియారిటీ ఆఫ్. అంటే ఓ అంటే ఏంటి? ఆఫ్ అని అంటాం, లేకపోతే ఆర్డర్ అంటాం. ఆఫ్ అంటే ఏంటి? ఇంటూ. ఓకేనా? నెక్స్ట్ ప్రియారిటీ దేనికి ఇస్తాం? డివిజన్. డి ఫర్ డివిజన్. డివిజన్ తర్వాత దేనికి ప్రియారిటీ ఇస్తాం? మల్టిప్లికేషన్కి ఇస్తాం. ఎం ఫర్ మల్టిప్లికేషన్. మల్టిప్లికేషన్స్ తర్వాత దేనికి ప్రియారిటీస్ ఇస్తాం? అడిషన్స్. అంటే ఏ ఫర్ అడిషన్స్. అడిషన్స్ తర్వాత దేనికి ప్రియారిటీస్ ఇస్తాం? సింప్లిఫికేషన్స్లో సబ్ట్రాక్షన్స్కి ఇస్తాము. దిస్ ఈజ్ ద ఆర్డర్. ఓకేనా? దిస్ ఈజ్ ద ప్రియారిటీస్ ఆఫ్ ద బాట్మాస్ రూల్. దీన్ని బేస్ చేసుకొని మనం ఇప్పుడు ప్రాబ్లమ్స్ చేస్తాం. ఓకేనా? ఫస్ట్ బేసిక్ టు అడ్వాన్స్ ఎలా ఉంటాయి ఏంటి అన్న విషయాన్ని ఇప్పుడు క్లాస్లో డిస్కస్ చేద్దాం. కూల్గా చేయండి. ఓకేనా? వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎవరీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి. కేసెస్లో ఫస్ట్ క్వశ్చన్స్ ఎలా ఉంటాయి, ఎలా వస్తే ఎలా చేయాలన్న విషయాన్ని ఇప్పుడు మాట్లాడదాం. ఓకేనా? ఫస్ట్ ఇక్కడ చూడండి, అబ్జర్వ్ చేయండి. క్వశ్చన్ ఏమి ఇచ్చాడు ఇక్కడ? 3 ప్లస్ బ్రాకెట్ ఆఫ్ బ్రాకెట్ ఓపెన్ 3 + 5 - 6 బ్రాకెట్ క్లోజ్ ఇంటూ 2 + 9. అంటే ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఇక్కడ ఇచ్చిన దాంట్లో ఫస్ట్ ప్రియారిటీ దేనికి ఇవ్వాలన్న విషయం మనకు తెలియాలి. ఫస్ట్ వినికులం అంటే బార్ ఎక్కడైనా ఉందా? లేదు. బ్రాకెట్స్ ఉంది. సెకండ్ ప్రియారిటీ ఏంది? బ్రాకెట్స్లో కూడా ఫస్ట్ ప్రియారిటీ దేనికి ఇవ్వాలి? మనం దేనికి ఇవ్వాలి? స్మాల్ బ్రాకెట్స్కి ఇవ్వాలి. స్మాల్ బ్రాకెట్ ఉందా లేదా అంటే ఫస్ట్ ఈ బ్రాకెట్స్ లోపల ఏదైతే ఉందో దాన్ని చేయాలి ఫస్ట్. ఓకేనా? ఆ బ్రాకెట్స్ లోపల ఏమేమి ఉన్నాయి మనకు? అడిషన్స్ ఉన్నాయి, సబ్ట్రాక్షన్స్ ఉన్నాయి. ఫస్ట్ అడిషన్స్ సబ్ట్రాక్షన్స్లో ఏది ముందు చేయాలి? మనం అడిషన్స్ చేయాలి. అడిషన్స్ చేసేటప్పుడు ఏమొస్తుంది? 3 + 5 ఎంత? 8. 3 + 5 ఎంత? 8. 8 - 6. అర్థమవుతుందా? ఫస్ట్ ప్రియారిటీ ఏం చేశాను? బ్రాకెట్స్ చేయాలి. అంటే వినికులం లేదు, అంటే వినికులం అంటే బార్ లేదు. తర్వాత ప్రియారిటీ ఏమున్నాయి? బ్రాకెట్స్ ఉన్నాయి. బ్రాకెట్స్లో కూడా ఫస్ట్ ప్రియారిటీ దేనికి ఇవ్వాలి? స్మాల్ బ్రాకెట్స్ ఉన్నాయి. స్మాల్ బ్రాకెట్ ఉందా లేదా అంటే బ్రాకెట్ లోపల చేయాలి ఫస్ట్. ఆ బ్రాకెట్ లోపల ఏమున్నాయి నెంబర్స్ అంటే అడిషన్ సింబల్ ఉంది అండ్ ఆల్సో సబ్ట్రాక్షన్ సింబల్ ఉంది. అంటే ఫస్ట్ అడిషన్ చేయాలా, సబ్ట్రాక్షన్ చేయాలా? అడిషన్ చేయాలి. అడిషన్ చేస్తే 3 + 5 ఎంత? 8. నెక్స్ట్ ఏముంది? అలాగే రాశాను. నెక్స్ట్ సేమ్ అదే లాగా మొత్తం రాశాను. సెకండ్ స్టెప్ చూడండి. సెకండ్ స్టెప్ మళ్ళీ ఆ బ్రాకెట్లో మనం ఏం చేయాలి? అడిషన్ చేసాము. తర్వాత ఏం చేయాలి? సబ్ట్రాక్షన్ చేయాలి. అంటే 8 - 6 అంటే ఎంత మనకు? 8 - 6 అంటే ఎంత? 2. అంటే ఇప్పుడు బ్రాకెట్ మొత్తం పోయిందా లేదా? అంటే సింగిల్ నెంబర్స్ ఎప్పుడైతే వస్తుందో బ్రాకెట్స్ క్లోజ్ అయిపోతాయి, అసలు బ్రాకెట్స్ రావు. అంటే చూడు, దీని మొత్తం బ్రాకెట్ మొత్తం వాల్యూ ఎంత వచ్చింది మనకు? ఫైనల్గా రిజల్ట్ 2 వచ్చింది. మళ్ళీ ఏముంది? ఇంటూ 2 + 9. దిస్ ఇస్ ద ఫస్ట్ స్టెప్, దిస్ ఇస్ ద సెకండ్ స్టెప్. ఇప్పుడు దీంట్లో అబ్జర్వ్ చేయండి, మల్టిప్లికేషన్స్ ఉన్నాయి, అడిషన్స్ ఉన్నాయి. ఫస్ట్ అడిషన్స్ వస్తుందా? మల్టిప్లికేషన్కి ఇవ్వాలి. ఫస్ట్ ప్రియారిటీ మల్టిప్లికేషన్కి ఇవ్వాలి. మల్టిపుల్ చేయండి. అటైతే మల్టిపుల్ చేయండి. అంటే 2 × 2 ఎంత? 4. తర్వాత ఏముందో రాస్తాం. లాస్ట్ ఏం చేయాలి? ఇంకేముంది? అంటే ప్లస్ సింబల్ మాత్రం ఉంది. ప్లస్ సింబల్ మాత్రం అంటే అడిషన్ చేయాలి. లాస్ట్ వన్ అంటే 4 + 9 ఎంత? 13. 4 + 9 ఎంత? 13. ఇలా ఈజీగా అంటే ఫస్ట్ ఈ ప్రియారిటీస్ని బేస్ చేసుకొని ప్రాబ్లమ్స్ అనేది ఏ సింప్లిఫికేషన్ అయినా సరే, ఏ క్యాలిక్యులేషన్ అయినా సరే ఇలాగే చేయాలి. అర్థమవుతుందా? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ చూడండి ఒకసారి. బ్రాకెట్ ఓపెన్ 7 × 5 బ్రాకెట్ క్లోజ్ -3 బ్రాకెట్ ఓపెన్ 3 + 8 బ్రాకెట్ క్లోజ్ -2 × 4. అంటే ఫస్ట్ ఇక్కడ చూడండి ఒకసారి ప్రియారిటీ చూడండి. వినికులం ఉందా? క్వశ్చన్ ఎక్కడన్నా వినికులం ఉందా అని చూస్తాం. అంటే బార్ ఉందా అని చూస్తాం. ఎక్కడా లేదు. తర్వాత ప్రియారిటీస్ ఏమున్నాయి? బ్రాకెట్స్ ఉన్నాయి. బ్రాకెట్లో కూడా ఫస్ట్ ప్రియారిటీ ఏంది? స్మాల్ బ్రాకెట్ ఉంది. క్వశ్చన్లో బ్రాకెట్స్ ఉన్నాయా లేదా చెక్ చేస్తాం. బ్రాకెట్స్ ఉన్నాయి. బ్రాకెట్ ఉందా లేదా అంటే ఫస్ట్ ప్రియారిటీ దేనికి ఇవ్వాలి మనం? బ్రాకెట్స్. అంటే బ్రాకెట్స్లో చేయాలి.
బ్రాకెట్స్లో చేయాలి. అంటే బ్రాకెట్స్లో చేయాలంటే బ్రాకెట్లో ఫస్ట్ ఇక్కడ చూడు మల్టిప్లికేషన్ ఇంకేమైనా ఎక్స్ట్రా ఉన్నాయా లేదు అంటే బ్రాకెట్ లోపల వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేయాలి ఫస్ట్. అంటే 7 5 జర్ ఎంత 35, 7 5 జర్ ఎంత 35 మైనస్ ఇక్కడ 3 + 8 ఏం చేయాలి, ఇక్కడ అడిషన్ చేయాలి. 3 + 8 ఎంత 11 అయిపోయింది. రిమైనింగ్ ఏముంది -2 × 4 బ్రాకెట్స్ అయిపోయాయి. అవునా, ఇప్పుడు సెకండ్ స్టెప్ చూడాలి. సెకండ్ స్టెప్ ఈ ఫస్ట్ స్టెప్ కంప్లీట్ చేస్తాను, ఇది వచ్చింది. ఇప్పుడు దీంట్లో చూడండి ఇక్కడేమో మైనస్ ఉంది, ఇక్కడ మైనస్ ఉంది, ఇక్కడ మల్టిప్లికేషన్ ఉంది. అంటే ఫస్ట్ సబ్ట్రాక్షన్స్కి ఇవ్వాలా, ఫస్ట్ ప్రయారిటీ మల్టిప్లికేషన్స్కి ఇవ్వాలి. దేనికి ఇవ్వాలి, మల్టిప్లికేషన్కి ఇవ్వాలి. అంటే ఫస్ట్ మల్టిపుల్ చేయాలంటైతే మల్టిపుల్ చేస్తే 2 × 4 ఎంత 8. కానీ బిఫోర్ సైన్ ఏముంది మైనస్ ఉంది. సేమ్ అదేలా రాస్తున్నాం. ఇదేం అడిషన్, ఇది నెగిటివ్ అడిషన్స్. నెగిటివ్ అడిషన్స్ అంటే ఎలా ఉంటాయంటే ఒకసారి చూడండి, ఇక్కడ ఫస్ట్ ఇక్కడ అడిషన్స్ చూడండి. అంటే -1 ఎంత అవుతుంది, -1 ఎంత అవుతుంది -2. అలా -2 -3 ఎంత అవుతుంది, సేమ్ సైన్స్ ఉన్నాయి. సేమ్ సైన్స్ ఉన్నప్పుడు -5 అవుతుంది. అలాగే -3 -4 అంటే ఆన్సర్ ఎంత -7. అలాగే ఇక్కడ చూడు -11 -8 అంటే ఎంత -19. ఎంత వాల్యూ -19. 35 -19 -19. ఇప్పుడు చూడండి ఫైనల్ స్టెప్ ఏంటి, 35 -19. 35 -19 అంటే ఏం చేయాలి, ఫైనల్గా ఫ్రీ అంటే ఏంటి, సబ్ట్రాక్షన్ చేయాలి. 35 -19 అంటే ఇక్కడ చూడు 5 ఉంది, ఇక్కడ 9 ఉంది యూనిట్ డిజిట్లో. అంటే 5లో 9 పోతుంది కాబట్టి బారో తీసుకుంటే 15లో 9 పోతే ఎంత, 6. ఆల్రెడీ ఇక్కడ బారో ఇచ్చేసాం కదా, అంటే 3లో 1 పోయింది. అంటే ఎంత ఉంటుంది ఇక్కడ 2. 2లో 1 పోతే ఎంత 1. 2లో 1 పోతే ఎంత 1. ఇలా ఈజీగా ఫైండ్ అవుట్ చేసేయాలి, ఇలా ఈజీగా చేయాలి. ఫస్ట్ మనకి రానప్పుడు కూల్గా ప్రతి స్టెప్ రాసుకుంటూ రావాలి. మనం నేర్చుకున్నప్పుడు ప్రతి స్టెప్ నీట్గా వేయాలి. ఒకసారి వచ్చేసిన తర్వాత మీరు ఎంత షార్ట్ కట్స్లోనే చేయొచ్చు. ఓకేనా, నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూద్దాం. ఓకేనా, ఎలా చేయాలి అంటే క్వశ్చన్ చూస్తే మనకు అర్థమైపోవాలి. వెనుకలం ఉందా లేదా, వెనుకలం అంటే ఏంటి, బార్ ఉందా లేదా, లేదు. అసలు ఫస్ట్ ప్రయారిటీ దేనికి ఇవ్వాలి, మనం బ్రాకెట్స్కి ఇవ్వాలి. బ్రాకెట్స్కి ఇవ్వాలంటే బ్రాకెట్స్ లోపల ఏముంది, బాగా ఆపోజిట్ అడిషన్ ఉంది. అంటే 19 + 11 ఎంత 10 + 11, 10 + 10 ఎంత 20, 29. 29 + 1 ఎంత 30. అంటే ఎంత 30 డివైడెడ్ 2 -150. ఫస్ట్ స్టెప్ అయిపోయింది. సెకండ్ స్టెప్లో ఫస్ట్ ప్రయారిటీ దేనికి ఇవ్వాలి, మైనస్కి ఇవ్వాలా, డివిజన్కి ఇవ్వాలా. దేనికి ఇవ్వాలి, సబ్ట్రాక్షన్కి ఇవ్వాలా, డివిజన్కి ఇవ్వాలా, డివిజన్కి ఇవ్వాలి. అంటే దీన్ని ఎలా చేయొచ్చు, ఇప్పుడు క్యాన్సిలేషన్ చేసేయచ్చా లేదా, 2 1 జర్ 2 15 జర్ అంటే ఎంత వచ్చింది, అంటే 150 - 15. లాస్ట్ ప్రయారిటీ దేనికి ఇవ్వాలి, సబ్ట్రాక్షన్ ఇవ్వాలి. 150లో 15 పోతే ఎంత మనకు 135. ఎంత 135. ఇలా ఈజీగా సాల్వ్ చేసేయచ్చు. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇది ఎలాగా, దీంట్లో ఫస్ట్ ప్రయారిటీ దేనికి ఇవ్వాలి, మనకు ఎక్కడైనా బార్ ఉందా, వెనుకలం అంటే ఏంటి, బారే కదా, బార్ ఎక్కడా లేదా. అంటే సెకండ్ ప్రయారిటీ ఏముంది, ఇక్కడ ఏముంది, క్వశ్చన్లో ఇంకేమున్నాయి, బ్రాకెట్స్ ఉన్నాయి. బ్రాకెట్ లోపల ఏం చేయాలి, డివిజన్ చేయాలంటే ఫస్ట్ ప్రయారిటీ దేనికి ఇవ్వాలి, క్వశ్చన్లో మనకు బ్రాకెట్స్కి ఇవ్వాలంటే అంటే ఎట్లా ఉంది ఇప్పుడు 76 డివైడెడ్ బై 2 × 3 -44 + 32 డివిజన్ వస్తుంది. డివిజన్ చేస్తే ఎంత వస్తుంది, 2 1 జర్ 2 3 జర్ 6 2 8 జర్ ఎంత 16. అంటే అది రాసేసిన తర్వాత దాన్ని ఏం చేయాలి, ఇప్పుడు సేమ్ అదేలాగే ఎలా ఉందో అలాగే రాసుకుంటాం. 32 44 -38 × 3. ఇప్పుడు ఈ సెకండ్ స్టెప్లో మనం దేనికి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి, అడిషన్స్కి ఇవ్వాలా, సబ్ట్రాక్షన్స్కి ఇవ్వాలి, మల్టిప్లికేషన్కి ఇవ్వాలి. దేనికి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి, మల్టిప్లికేషన్కి ఇవ్వాలి. మల్టిప్లికేషన్ అంటే చూడు 38 3 జర్ అంటే 38 3 జర్ మనకు తెలియదు. 33 జర్ ఎంత అంటే నేను 38ని 30 + 8గా రాసుకుంటా. అప్పుడు 33 జర్ ఎంత 90, 8 3 జర్ ఎంత 24. 90 + 24 ఎంత 114 = 32 + 44. ఇప్పుడు చూడండి అడిషన్స్ ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వాలా, సబ్ట్రాక్షన్స్ ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వాలా, అడిషన్స్కి ఇవ్వాలా, సబ్ట్రాక్షన్స్కి ఇవ్వాలా. చూడండి అడిషన్స్కి ఇవ్వాలి, సబ్ట్రాక్షన్కి ఇవ్వాలి, అడిషన్స్కి ఇవ్వాలి. అడిషన్స్ ఇవ్వాలంటే ఫస్ట్ చూడండి ఇక్కడ 32 + 44 అంటే అడిషన్స్ కూడా చూడండి ఒకసారి. నేను 2ని 4ని కొంచెం పక్కన పెట్టేస్తున్నాను. అంటే 30 + 40 ఎంత 70. రిమైనింగ్ ఏం పక్కన పెట్టాను, 4 పెట్టాను, 2 పెట్టాను. అంటే 74 + 2 ఎంత 76 -114 -114
అర్థమవుతుందా? ఇప్పుడు కూడా చూడండి, ఇక్కడ చూడండి, ఇక్కడ లాస్ట్లో ఇలాంటి విషయాల దగ్గర మీరు కన్ఫ్యూజ్ అయిపోతారు. ఇప్పుడు ఎలా చేయాలి? నెగిటివ్ నెంబర్ పెద్దగా ఉందా, పాజిటివ్ నెంబర్ పెద్దగా ఉందా? నెగిటివ్ నెంబర్ పెద్దగా ఉంది కాబట్టి ఆన్సర్ కూడా ఎలా వస్తుంది మనకు? నెగిటివ్స్లో వస్తుంది. అర్థమవుతుందా? ఇప్పుడు 114లో 76 పోతే ఎంత అంటే -114లో నుంచి 76 తీసేయాలి, ప్లస్ 76 తీసేయాలి. తీసేసి ఎంత వస్తుంది? ఇప్పుడు 14లో 6 పోతే ఎంత మనకు? 14లో 6 పోతే ఎంత వస్తుంది? ఇప్పుడు ఎంత వస్తుంది? 8 వస్తుంది. అంటే 4లో 6 పోదు కాబట్టి బారో తీసుకున్నాం. బారో తీసుకున్న ఎంత? 14లో 6 పోతే ఎంత? 8. అప్పుడు ఇక్కడ ఎంత ఉంటుంది? ఇక్కడ 0 ఉంటుంది. 0 ఉంటే 10లో 7 పోతే ఎంత? 3. 10లో 7 పోతే ఎంత? 3. అంటే ఎంత ఉంటుంది? -38. ఇలా అంటే ఈ క్వశ్చన్ చూసుకొని మనం ఈ బాడ్మాస్ రూల్ అప్లై చేస్తూ ఫస్ట్ ప్రియారిటీ దేనికి ఇవ్వాలి, సెకండ్ ప్రియారిటీ దేనికి ఇవ్వాలి, థర్డ్ ప్రియారిటీ దేనికి ఇవ్వాలని చెప్పి క్వశ్చన్ని ఒక్కొక్క స్టెప్ చేస్తూ ఉంటే అలవాటు అవుతూ వస్తుంది. అర్థమవుతుందా? ఇలా ప్రాక్టీస్ చేయాలి. ఇలా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే బేసిక్ టు అడ్వాన్స్ క్వశ్చన్స్ ఈజీగా అర్థమైపోతాయి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇప్పుడు 5th క్వశ్చన్ అబ్జర్వ్ చేయండి ఒకసారి. 5th క్వశ్చన్లో ఫస్ట్ ప్రియారిటీ దేనికి ఇవ్వాలి మనం? బాగా అబ్జర్వ్ చేయండి. ప్లస్ సింబల్ ఉంది, అడిషన్ ఉంది, మల్టిప్లికేషన్ ఉంది, సబ్ట్రాక్షన్ ఉంది, డివిజన్ ఉంది, అండ్ ఆల్సో ఆఫ్ ఉంది. ఇక్కడ వినుకులం ఫస్ట్ చూడు, వినుకులం ఉందా? లేదు. తర్వాత బ్రాకెట్స్ ఎక్కడన్నా ఉన్నాయా? లేదు. తర్వాత ఏముంది? ఆఫ్ ఉంది. అంటే ఫస్ట్ ప్రియారిటీ దేనికి ఇవ్వాలి మనం? దేనికి ఇవ్వాలి? ఆఫ్కి ఇవ్వాలి. ఆఫ్ అంటే ఏంటి? ఆఫ్ అంటే ఏంటి? ఇంటూ అంటే 2 × 2 ఎంత? 4. 2 × 2 ఎంత? 4. ఫస్ట్ స్టెప్ అయిపోయింది. అంటే రిమైనింగ్ ఇది అయిపోయింది. తర్వాత పక్కనే ఉంది సింబల్, డివిజన్ ఉంది. సేమ్ అదేలా రాస్తాను, మొత్తం అదే రాస్తాను. ఫస్ట్ స్టెప్ అయిపోయింది. సెకండ్ స్టెప్ చూడండి, అడిషన్ ఉంది, మల్టిప్లికేషన్ ఉంది, సబ్ట్రాక్షన్ ఉంది, డివిజన్ ఉంది. అంటే ఈ ఫస్ట్ దీంట్లో దేనికి ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వాలి? సెకండ్ స్టెప్లో అంటే డివిజన్కి ఇవ్వాలి. లేదా? డివిజన్ చేస్తాను. డివిజన్ చేస్తే ఎంత వస్తుంది మనకు? డివిజన్ చేస్తే ఎంత వస్తుంది అంటే 2/4. 2/4 అంటే ఎంత? 2 1 జా 2 2 జా. అంటే ఆన్సర్ ఎంత వచ్చింది మనకు? 1/2 వచ్చింది. 1/2 వచ్చింది ప్లస్ 2. అర్థమవుతుందా? 1/2 వచ్చింది. ఇప్పుడు అదే థర్డ్ స్టెప్లో ఫస్ట్ ప్రియారిటీ దేనికి ఇవ్వాలి? మల్టిప్లికేషన్కి ఇవ్వాలి, అడిషన్కి ఇవ్వాలి, సబ్ట్రాక్షన్కి ఇవ్వాలి. మల్టిప్లికేషన్కి ఇవ్వాలి. మల్టిప్లికేషన్కి ఇస్తే ఏమొస్తుంది? నెక్స్ట్ స్టెప్ 2 × 2 ఎంత? 4. 2 × 2 ఎంత? 4 -1/2. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఈ స్టెప్లో దేనికి ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వాలి మనం? అడిషన్కి ఇవ్వాలి, సబ్ట్రాక్షన్కి ఇవ్వాలి. అడిషన్కి ఇవ్వాలి. ఇవ్వాలి. అంటే 2 + 4 ఎంత? 6. 2 + 4 ఎంత? 6. 6 -1/2. ఇప్పుడు దీన్ని ఏం చేయాలి మనం? సబ్ట్రాక్షన్ చేయాలి. దీన్ని సబ్ట్రాక్షన్ చేయాలంటే ఎలా చేయాలి? ఇప్పుడు చూడండి, అంటే దీన్ని ఎలా చేయాలి? 2 6 జా ఎంత? 12. 12 - 1 ఎంత? 11. అంటే 11/2. ఇలా ప్రియారిటీస్ ఇచ్చుకుంటూ సింప్లిఫికేషన్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేస్తాం. ఆ ప్రియారిటీస్ ఇవ్వాలంటే మనకు మస్ట్ ఏ రూల్ తెలియాలి? వి బాడ్మాస్ రూల్నే తెలియాలి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడేమో బ్రాకెట్ ఆఫ్ 3 + 3 -3 × 3 బార్ ఉంది, /3 ఉంది. అంటే దీంట్లో ఈ క్వశ్చన్లో ఈ సింప్లిఫికేషన్లో ఫస్ట్ ప్రయారిటీ దేనికి ఇస్తాం మనం? వెనుకలోకి ఇస్తాం. వెనుకలమే కదా ఫస్ట్ ప్రయారిటీ. అంటే 3 × 3 ఎంత? 9. మిగతా అన్నీ అలాగే రాస్తాం. మైనస్ అన్నీ అలాగే రాస్తాం. దేనికి ఫస్ట్ ప్రియారిటీ ఇస్తాం మనం? బాగా అబ్జర్వ్ చేయండి. బ్రాకెట్స్కి ఇస్తామా, డివిజన్కి ఇస్తామా, సబ్ట్రాక్షన్కి ఇస్తామా? బ్రాకెట్స్కి ఇస్తాం. బ్రాకెట్కి ఇస్తే 3 + 3 ఎంత? 6. మిగతా అన్నీ ఎలా ఉన్నాయో అలాగే రాసుకుంటాం. అర్థమవుతుందా? మిగతా అన్నీ ఎలా ఉన్నాయో అలాగే రాసుకుంటాం. ఇప్పుడు ఈ స్టెప్లో సబ్ట్రాక్షన్కి ఇస్తామా, డివిజన్కి ఇస్తాం? ఫస్ట్ ప్రియారిటీ చూడండి, అబ్జర్వ్ చేయండి. సబ్ట్రాక్షన్కి ఇస్తామా, డివిజన్కి ఇస్తామా? డివిజన్కి ఇస్తాం. డివిజన్ చేస్తే ఎంత వస్తున్నప్పుడు అంటే దీన్ని ఎలా రాసుకోవచ్చు మనం? 6 - 9/3గా రాసుకోవచ్చా లేదా? అంటే క్యాన్సిల్ చేయండి. 3 1 జా 3 3 జా. అవునా? దీని వాల్యూ ఎంత వచ్చింది మనకు? 6 - 3. ఫైనల్గా ఏం చేయాలంట? సబ్ట్రాక్షన్ చేయాలంట. 6 - 3 వాల్యూ ఎంత మనకు? 3. 6 - 3 వాల్యూ ఎంత? 3. ఓకేనా? ఇలా వి బాడ్మాస్ బేస్ చేసుకొని ఇలా ప్రాబ్లమ్స్ ఏ సింప్లిఫికేషన్ అయినా సరే ఇలా ఈజీగా సాల్వ్ చేసేయచ్చు. అర్థమవుతుందా? ఇంకా ఈ క్వశ్చన్స్ ఇంకా ఎవరికైనా డౌట్స్ అంటే మస్ట్ అండ్ షుడ్ కామెంట్లో మెసేజ్ చేయండి. నేను ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ క్వశ్చన్స్లో బేసిక్ టు అడ్వాన్స్ ప్రాబ్లమ్స్లో నెక్స్ట్ క్లాస్లో కలుగుతాం. ఓకేనా? థ్యాంక్ యూ.